స్తోత్రం కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు కలుగును గాక. మన్నా ఫుల్ గాస్పెల్ చర్చ్ నుండి ప్రియులారా, ఈ యొక్క ఆన్లైన్ వర్షిప్కి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుని ఆరాధన ప్రారంభించుకుందాం. మహాఘనుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసువైన మా పరలోకపు తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా దేవ, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, సర్వకృపానిధిగా తండ్రి, సృష్టికర్తమైన దేవానికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. గతించిన కాలమంతట్లో మమ్మల్ని నీ సజీవక జంట భద్రపరిచి క్షేమమిచ్చి ప్రభువానికి స్తోత్రనైనా ఈ విధంగా నిన్ను స్తుతించే కృపిచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ఆరాధన నీకు ప్రతిష్ఠించుకొనిచున్నాం. ఎక్కడెక్కడి నుండి ఏ ప్రజలు ప్రభువా ఈ ఆన్లైన్లో నీ సన్నిధిలో ఈ ఆరాధనలో పాలు పొంది నేను మహిమపరుస్తున్నారో వాళ్ళందరినీ కూడా దీవించండి. ఇంకా అనేక కోట్ల మందికి దీవెనకరంగా ఈ యొక్క ఆశీర్వాదాలు ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, మేము నిన్ను మహిమపరచుచుండగా తెరవబడిన పరలోకం మీరు అనుగ్రహించండి తండ్రి. నీ సన్నిధిలో ఆత్మతోనూ సత్యముతోనూ పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ వివేకముతో నిన్ను ఘనపరచినట్లు కృప అనుగ్రహించండి ప్రభువా. మా నోటి స్తుతులు, మా హృదయ ధ్యానం నీ దృష్టికి అంగీకారమగును గాక. ఆరాధనలో పాటలు పాడుచున్న వారిని, వాయిద్యం వాయించున్న వారిని, పరిచయం చేస్తున్న వారిని, మీడియా టీంని ఆశీర్వదించండి. ఇన్స్ట్రుమెంట్స్ అన్నింటినీ కూడా మీ రక్తం ప్రోక్షించి పరిశుద్ధపరచండి. మమ్మల్ని మీరు మీ మహిమకరంగా వాడుకొనండి. నీ వాక్యం ద్వారా కూడా మమ్మల్ని అందరినీ సంధించి దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో స్తుతించి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. రండి, మనం అందరం కలిసి ప్రభువును ఆరాధన చేద్దాం. ఆమేన్. హల్లెలూయా. మనందరం కలిసి దేవుని నామాన్ని ఆరాధిద్దాం. ఇదిగో దేవుని గొర్రె పిల్ల, ఇవేగా మా కృతజ్ఞత స్తుతులు అనే పాట పాడుకుంటూ ఆయన నామాన్ని మనందరం కలిసి ఆరాధిద్దాం. చెప్పలు కొడదాం. దేవుని గొర్రె పిల్ల, ఇవేగా మా కృతజ్ఞత స్తుతులు. ఇదిగో దేవుని గొర్రె పిల్ల, ఇవేగా మా కృతజ్ఞత స్తుతులు. అరుడవు అరుడవు గొర్రె పిల్ల, నీవు యోగ్యుడవు. రక్తమిచ్చి ప్రాణమిచ్చి నీదు ప్రజలను కొనినావు. అరుడవు అరుడవు గొర్రె పిల్ల, నీవు యోగ్యుడవు. మహిమయు ఘనతయు నీకు చెల్లును ఎల్లప్పుడు. ఇదిగో దేవుని గొర్రె పిల్ల, ఇవేగా మా కృతజ్ఞత స్తుతులు. ఇదిగో దేవుని గొర్రె పిల్ల, ఇవేగా మా కృతజ్ఞత స్తుతులు. మన పాపమునంతా పోగొట్టి మన ప్రాచీన స్వభావమును తొలగించారు మన దేవుడు. ఆయన శిలువ శక్తిలోనే మనం నూతన జీవులుగా మార్చబడ్డాం. అటువంటి దేవుని మన అందరం కలిసి సంతోషంగా ఆనందంగా ఆరాధిద్దాం. పాపమునంత
ప్రాచీన స్వభావము తొలగించి పాపమునంతా పోగొట్టి ప్రాచీన స్వభావము తొలగించి సిలువా శక్తితోనే నూతన జీవులుగా మార్చెను. ఆ సిలువా శక్తితోనే నూతన జీవులుగా మార్చెను. అరుడవు అరుడవు గొర్రె పిల్ల నీవు యోగ్యుడవు, రక్తమిచ్చి ప్రాణమిచ్చి నీదు ప్రజలను కొనినావు. అరుడవు అరుడవు గొర్రె పిల్ల నీవు యోగ్యుడవు, మహిమయు ఘనతయు నీకి చెల్లును ఎల్లప్పుడు. ఇదిగో దేవుని గొర్రె పిల్ల, ఇవేగా మా కృతజ్ఞత స్తుతులు. ఇదిగో దేవుని గొర్రె పిల్ల, ఇవేగా మా కృతజ్ఞత స్తుతులు. చెప్పలు కొడదా. దేవుని ప్రేమ విస్తరింపగా కృపావరమునే దానముగా, దేవుని ప్రేమ విస్తరింపగా కృపావరమునే దానముగా, యేసు క్రీస్తులోనే నీతిమంతులుగా మార్చెను. ఆ యేసు క్రీస్తులోనే నీతిమంతులుగా మార్చెను. అరుడవు అరుడవు గొర్రె పిల్ల నీవు యోగ్యుడవు, రక్తమిచ్చి ప్రాణమిచ్చి నీదు ప్రజలను కొనినావు. అరుడవు అరుడవు గొర్రె పిల్ల నీవు యోగ్యుడవు, మహిమయు ఘనతయు నీకి చెల్లును ఎల్లప్పుడు. ఇదిగో దేవుని గొర్రె పిల్ల, ఇవేగా మా కృతజ్ఞత స్తుతులు. ఇదిగో దేవుని గొర్రె పిల్ల, ఇవేగా మా కృతజ్ఞత స్తుతులు. మనలను దేవుడు ఆయనకు ఒక రాజ్యముగా, యాజకులుగా మనల్ని చేసి ఉన్నాడు. మనం జయించువారుగా దేవుడు ఉంచాలని కోరుతున్నాడు. ఆయనతో రాజ్యమేలే వారిగా దేవుడు మనల్ని చేయబోతున్నారు. విశ్వాసంతో పాడదాం, విశ్వాసంతో ఆరాధిద్దాం. దేవునికి ఒక రాజ్యముగా యాజకులనుగా చేసితివి. దేవునికి ఒక రాజ్యముగా యాజకులనుగా చేసితివి. క్రీస్తుతో రాజ్యమేలగా జయించువారిగా మార్చెను. నా క్రీస్తుతో రాజ్యమేలగా జయించువారిగా మార్చెను. అందరం కలిసి అరుడవు అరుడవు గొర్రె పిల్ల నీవు యోగ్యుడవు, రక్తమిచ్చి ప్రాణమిచ్చి నీదు ప్రజలను కొనినావు. అరుడవు అరుడవు గొర్రె పిల్ల నీవు యోగ్యుడవు, మహిమయు ఘనతయు నీకి చెల్లును ఎల్లప్పుడు. ఇదిగో దేవుని గొర్రె పిల్ల, ఇవేగా మా కృతజ్ఞత స్తుతులు. ఇదిగో దేవుని గొర్రె పిల్ల, ఇవేగా మా కృతజ్ఞత స్తుతులు. మా కృతజ్ఞత స్తుతులు, మా కృతజ్ఞత స్తుతులు, మా కృతజ్ఞత
కృతజ్ఞత స్తుతులు. హల్లెలూయా. Hallelujah, hallelujah, hallelujah. Praise you, Jesus, Lord. We thank you. ప్రభు యేసుక్రీస్తు ప్రేమతో పిలుచుచున్నాడు. ప్రయాస భారము నాపై విడువని ప్రియుడు యేసు పిలుచుచునే పాటలు పాడుకుందాం. ధ్యానపూర్వకంగా ఆయన ప్రేమ మన జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే పాటలు పాడదాం. ప్రభు యేసుక్రీస్తు ప్రేమతో పిలుచుచున్నాడు. ప్రభు యేసుక్రీస్తు ప్రేమతో పిలుచుచున్నాడు. ప్రయాస భారము నాపై విడువని ప్రియుడు యేసు పిలుచుచుండే. ప్రయాస భారము నాపై విడువని ప్రియుడు యేసు పిలుచుచుండే. ఆహా, అది ఎంత భాగ్యం, ప్రభు యేసు నన్ను ప్రేమించెను. ఆహా, అది ఎంత భాగ్యం, ప్రభు యేసు నన్ను ప్రేమించెను. మార్గము సత్యము జీవమగు ప్రభు యేసు ప్రేమలో సాగేదము. మార్గము సత్యము జీవమగు ప్రభు యేసు ప్రేమలో సాగేదను. నేనే లోకమునకు వెలుగును, చీకటి శక్తులను ఛేదింతును. జీవపు వెలుగులో ప్రవేశించుడి అని యేసు ప్రేమతో పిలుచుచుండే. నేనే లోకమునకు వెలుగును, చీకటి శక్తులను ఛేదింతును. నేనే లోకమునకు వెలుగును, చీకటి శక్తులను ఛేదింతును. జీవపు వెలుగులో ప్రవేశించుడి అని యేసు ప్రేమతో పిలుచుచుండే. జీవపు వెలుగులో ప్రవేశించుడి అని యేసు ప్రేమతో పిలుచుచుండే. ఆహా, అది ఎంత భాగ్యం, ప్రభు యేసు నన్ను ప్రేమించెను. ఆహా, అది ఎంత భాగ్యం, ప్రభు యేసు నన్ను ప్రేమించెను. మార్గము సత్యము జీవమగు ప్రభు యేసు ప్రేమలో సాగేదను. మార్గము సత్యము జీవమగు ప్రభు యేసు ప్రేమలో సాగేదను. యేసుక్రీస్తు ప్రభు ఒక జీవపు ఊట. ఆయన చున్నీలను మనం త్రాగినప్పుడు మనకి ఎప్పుడూ దాహం ఉండదు. ఆయన మన ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. ఆయన జీవపు ఊటను తాగుదాం. జీవపు
నీళ్ళను త్రాగుడి, నేనే జీవపు ఊటను, నేనిచ్చు నీళ్ళను త్రాగుడి, జీవపు బుగ్గగా చేయుదును అని యేసు ప్రేమతో పిలుచుచుండే, జీవపు బుగ్గగా చేయుదును అని యేసు ప్రేమతో పిలుచుచుండే. ఆహా ఆహా, అది ఎంత భాగ్యం, ప్రభు యేసు నన్ను ప్రేమించెను. ఆహా ఆహా, అది ఎంత భాగ్యం, ప్రభు యేసు నన్ను ప్రేమించెను. మార్గము సత్యము జీవమగు ప్రభు యేసు ప్రేమలో సాగెదను. మార్గము సత్యము జీవమగు ప్రభు యేసు ప్రేమలో సాగెదను. నేనే మోక్ష ద్వారమును, నా యొద్దకు వచ్చిన క్షమయంతులు పాపము శాపము నేను బాపెదను అని యేసు ప్రేమతో పిలుచుచుండే. నేనే మోక్ష ద్వారమును, నా యొద్దకు వచ్చిన క్షమింతును. నేనే మోక్ష ద్వారమును, నా యొద్దకు వచ్చిన క్షమింతును. పాపము శాపము బాపెదను అని యేసు ప్రేమతో పిలుచుచుండే. పాపము శాపము బాపెదను అని యేసు ప్రేమతో పిలుచుచుండే. ఆహా ఆహా, అది ఎంత భాగ్యం, ప్రభు యేసు నన్ను ప్రేమించెను. ఆహా ఆహా, అది ఎంత భాగ్యం, ప్రభు యేసు నన్ను ప్రేమించెను. కలిసి ఆహా ఆహా, అది ఎంత భాగ్యం, ప్రభు యేసు నన్ను ప్రేమించెను. ఆహా ఆహా, అది ఎంత భాగ్యం, ప్రభు యేసు నన్ను ప్రేమించెను. మార్గము సత్యము జీవమగు ప్రభు యేసు ప్రేమలో సాగెదను. మార్గము సత్యము జీవమగు ప్రభు యేసు ప్రేమలో సాగెదను. ప్రభు యేసు క్రీస్తు ప్రేమతో పిలుచుచున్నాడు. ప్రభు యేసు క్రీస్తు ప్రేమతో పిలుచుచున్నాడు. ప్రయాస భారము నాపై విడువని ప్రియుడు యేసు పిలుచుచుండే. ప్రయాస భారము నాపై విడువని ప్రియుడు యేసు పిలుచుచుండే. రెండు చేతులు ఆయన వైపు చాపి ప్రభు యేసు నన్ను ప్రేమించెను. ఆహా ఆహా, అది ఎంత భాగ్యం, ప్రభు యేసు నన్ను ప్రేమించెను. ఆహా ఆహా, అది ఎంత భాగ్యం, ప్రభు యేసు నన్ను ప్రేమించెను. ఆహా ఆహా, అది ఎంత భాగ్యం, ప్రభు యేసు నన్ను
అది ఎంత భాగ్యం. ప్రభు యేసు నన్ను ప్రేమించెను. మార్గము సత్యము జీవమగు ప్రభు యేసు ప్రేమలో సాగేదను. అందరూ కలిసి మార్గము సత్యము జీవమగు ప్రభు యేసు ప్రేమలో సాగేదను. ప్రేమమూర్తి అయిన యేసు ప్రభునకు గట్టిగా చప్పట్లు కొట్టు కృతజ్ఞతాస్తుతులు చెల్లుదాం. స్తోత్రారాధన చేద్దాం. స్తోత్రమయ్యానికి స్తోత్రమయ్యా. పరిశుద్ధుడా నీకు వందనాలు ప్రభువా, నీకు స్తోత్రమయ్యా. స్తుతికి పాత్రుడా, జీవం కలిగిన వారానికి వందనాలయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. He came down to earth. ఆయన రావాల్సిన అవసరం లేదు. ఆయన త్యాగపూర్వకమైన అడుగులు వేసుకుంటూ ఈ లోకంలో ఆయన అడుగు పెట్టాడు. He doesn't have to go on to the cross. ఆ శిలువ మీదకి వెళ్ళాల్సిన అవసరం లేదు. మాటతో గొప్ప కార్యాలు జరిగినాయి. But he still took a step to take the pain on the cross. ఆ శిలువ మీద ఎంత భయంకరమైన బాధ కలిగినప్పటికీ ఆ సిలువలో రక్తాన్ని చిందించడానికి యేసు ప్రభు ఇష్టపడ్డాడు. From there he wanted to live with you. ఆత్మస్వరూపుడుగా జీవము కలిగిన వాళ్ళ మనలో నివసించాలని ఆయన ఇష్టపడుతున్న దేవుడు. ఆ శక్తివంతమైన దేవుడు, సమాధానకర్త, మనకి తోడుగా ఉండేవాడు. ఆయన ఆరాధన చేద్దామా? Lord, we thank you Jesus. We worship your name. We give you glory. ప్రభు నీ నామము గణపరతున్. ప్రభు నీ నామము గణపరతున్. ప్రభు నిన్నే కీర్తించుట కోరుదున్. నిన్నే కీర్తించుట కోరుదున్. నీవు నాలో ఉన్నందుకే నాలో ఉన్నందుకే మమ్ము రక్షించినందుకే వందనాలు. రక్షించినందుకే వందనాలు. దివి నుండి భూమికి వచ్చితివి మార్గము చూపుటకై. భూమి నుండి సిలువకు వెళ్ళితివి మా రుణమును తీర్చుటకై. సిలువను వీడి సమాధికి, సమాధి వీడి పరమునకు ప్రభు నీ నామము గణపరతున్. ప్రభు నీ నామము గణపరతున్. దివి నుండి భూమికి వచ్చిన వాడు, దివి నుండి భూమికి వచ్చితివి మార్గము చూపుటకై. భూమి నుండి సిలువకు వెళ్ళితివి నా రుణమును తీర్చుటకై. సిలువను వీడి సమాధికి, సమాధి వీడి పరమునకు ప్రభు నీ నామము గణపరతున్. ప్రభు నీ నామము గణపరతున్. యేసు 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 యేసు
త్యాగమును బట్టి మేము రక్షణ పొంది ఉన్నాం ప్రభా. మీరు చేసిన త్యాగమును బట్టి ప్రభా ఒక నిశ్చయత మా జీవితంలో ఉన్నది ప్రభా. మీరు చేసిన త్యాగాన్ని బట్టి ఒక నిరీక్షణతో మా జీవితాలు ముందుకు వెళ్తున్నాయ్యా. మీరు వదిలిన ప్రతి అడుగును బట్టి, మీరు చేసిన ప్రతి త్యాగమును బట్టి, మీరు మా గురించి ఆలోచించే విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నీ నామము అన్నిటికంటే పైనామమని మరి ఒకసారి ఒప్పుకుంటూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు కలుగుగాక. మన ఫ్యామిలీ అంతటికీ కూడా మరి ఒకసారి దేవుని మందిరంలోనికి ప్రత్యేకంగా ఆహ్వానం పలుకుతున్నాం. ఈ ఆన్లైన్ సర్వీస్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తూ ఉన్నాం. మనకి ఆదివారపు ఆరాధనలు జరుగుతున్నాయి. ఉదయం 6:30 గంటలకి, 8:30 గంటలకి, అలాగే 10:30 గంటలకి 3 ఆరాధనలు మందిరంలో జరుగుతున్నాయి. ఒకవేళ కానీ మీరు రాలేని పరిస్థితిలో 9 గంటలకి ఆన్లైన్ సర్వీస్ని మీరు తప్పకుండా వీక్షించవచ్చు. మాతో కలిసి యేసు ప్రభువుని ఆరాధన చేయవచ్చు. ఆమేన్. ప్రతి శుక్రవారం కూడా మనకి ప్రత్యేకంగా ఫ్రైడే మన్నా జరుగుతుంది. మిమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానం పలుకుతున్నాం. దేవుడు చేసిన అద్భుత కార్యాలని రుచి చూసి తెలుసుకున్న వారు తప్పకుండా ఆయన మహిమపరచడానికి మందిరంలోనికి వచ్చి దేవునికి సాక్ష్యం చెప్పవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా ప్రోత్సహిస్తున్నాం. అద్భుతమైన వాక్య పరిచర్య ప్రతి శుక్రవారం, ఆదివారం జరుగుతున్నాయి. తప్పకుండా మిస్ అవ్వకుండా రావాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాం. మీ అందరికీ తెలిసిన విధంగా మన మందిరంలో నూతన మందిరము నిర్మాణం జరుగుతుందని మనందరికీ తెలిసిన విధంగా నూతన మందిరం కొరకు మీరు 24 గంటల ప్రార్థనలో మీరు ఏకీభవిస్తున్నారని మేము నమ్ముతూ ఉన్నాం. సమయం తీసుకుని మీరు ప్రార్థన చేస్తున్నారని మేము నమ్ముతూ ఉన్నాం. దేవుడు 2వ స్లాబ్ వేయడానికి కూడా దేవుడు ఆయన కృపను అనుగ్రహించాడు. అనేకమైన ఓడిదొడుకులు. ఉదయం 3 గంటల వరకు భయంకరమైన వర్షం పడింది. కానీ 5 గంటలకి చక్కగా మనం స్లాబ్ వేయడానికి దేవుడు కృప అనుగ్రహించాడు. ఒక్క చినుకు కూడా పడవకుండా స్లాబ్ అయ్యేంత వరకు కూడా ఆ దినమంతా కూడా చక్కటి వాతావరణాన్ని దేవుడు అనుగ్రహించాడు. దేవునికి మహిమ, ఘనత, ప్రభావం కలుగుగాక. మీరందరూ ప్రార్థన చేసిన విధానాన్ని బట్టి దేవునికి ప్రత్యేకమైన మహిమ కలుగుతుందని నేను నమ్ముచి ఉన్నాను. ఒకవేళ ఈ పరిచర్య నిమిత్తం మీరు విత్తాలని ఇష్టపడుతున్నట్లయితే మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతున్న డీటెయిల్స్ని ఒక్కసారి నోట్ చేసుకుందాం. బ్యాంక్ ట్రాన్స్ఫర్ ద్వారా కానీ, లేకపోతే క్యాష్ డిపాజిట్స్ ద్వారా కానీ, లేదంటే మీరు తప్పకుండా ట్రాన్స్ఫర్స్ ద్వారా కానీ దేవుని యొక్క మందిర నిర్మాణ పరిచర్యలో తప్పకుండా పాల్గొనవచ్చు. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించిన కొలది దేవునికి ఇచ్చి ఆయన మహిమార్థమై జీవించాల్సిందిగా కోరుతూ ఉన్నాం. దేవుడు మనలందరినీ ఆశీర్వదించి దీవించును గాక. ఆయన మహిమ కొరకు నిలబెట్టును గాక. ఆయన రాజ్య వ్యాప్తిలో వాడుకొనును గాక. ఆమేన్. మన మధ్యలో మన దైవజనులు బిషప్ అయ్య గారు ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ బిషప్ పీటర్ పిల్లి అయ్య గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిద్దాం. వాక్యాన్ని విందాం, మన హృదయాన్ని దేవునికి సమర్పిద్దాం. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మరొకసారి మీ అందరికి శుభములు తెలియజేస్తా ఉన్నాను. ప్రభు మనలందరినీ ఆశీర్వదించును గాక. రండి, ఇప్పుడు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 34వ వచనం నుండి 37వ వచనం వరకు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఆమేన్. నేను మీతో చెప్పునదేమనగా, ఎంత మాత్రమును ఒట్టు పెట్టుకొనవద్దు, ఆకాశము తోడనవద్దు, అది దేవుని సింహాసనము, భూమి తోడనవద్దు, అది ఆయన పాదపీఠము, యెరూషలేము తోడనవద్దు, అది మహారాజు పట్టణం. నీ తల తోడని ఒట్టు పెట్టుకొనవద్దు. నీవు ఒక వెంట్రుకనైనను తెలుపుగా కానీ నలుపుగా కానీ చేయలేవు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను. వీటికి మించున్నది దుష్టుని నుండి పుట్టినది. చదవబడిన లేఖన భాగమును ప్రభు మన వెనుకల్లో దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. ప్రియులారా, పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. యేసయ్యా, గతించిన కాలమంతట్లో నీ కృప మాకు తోడుగా ఉంచి ఈ యొక్క సమయమందు ఆరాధనలో నిన్ను మహింపరిచే కృప ఉంచినందుకై స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి.
ఇప్పుడు నీ వాక్యాన్ని ధ్యానించుచుండగా వాక్యంలో నుండి మాతో మాట్లాడండి. నీ జీవపు రొట్టెను విరిచి మాకు వడ్డించండి ప్రభా. నీ వాక్యమే మాకు జీవాహారం తండ్రి. ఆత్మలో ప్రభా ఎదుగునట్లుగా నీ నూతన బలం మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. మీకు స్తోత్రం. నీ లేఖనములో ఉన్న సత్యములను గ్రహించినట్లుగా మా మనోనేత్రాలు తెరవమని ప్రార్థిస్తున్నాను అయ్యా. అర్థం చేసుకునే శక్తి ప్రభానికి స్తోత్రనైనా. నీ వాక్యానుసారంగా జీవించే జీవితం ప్రభా, వినగలిగే చెవి మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధాత్ముడా రండి ప్రభు, 7 అభిషేకంతో రండి. నీ సమృద్ధి అయిన కొలత మా జీవితాల్లో కొలిచి ప్రభా నీ ఆత్మాభిషేకము చేత నింపుమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అదేవిధంగా ప్రభా పరిశుద్ధాత్ముడా నన్ను మరుగుపరచండి, మీరు మాట్లాడండి, మీ స్వరం వినిపింప చేయండి ప్రభా. నా అజ్ఞానములో మీరు జ్ఞానమయుండి, నా బలహీనతలో మీరు బలమయుండి, ఈ వాక్యం అంతట్లో నీ యొక్క సన్నిధి మాకు మెండుగా ఇచ్చి మాతో సూటిగా మాట్లాడి మహిమ పొందమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో స్తుతించి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ధన్యతలు ధర్మశాస్త్రం అనే అంశం మీద యేసు ప్రభువారు ధన్యతల కొండ మీద చేసిన ప్రసంగం మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాల్లో వ్రాయబడి ఉంటుండగా ప్రభువారు చెప్పిన 9 ధన్యతలలో మనము ఇదివరకు మరి ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అనే మొదటి ధన్యత, అలాగే దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అని 2వ ధన్యత మనం ధ్యానం చేశాం. ప్రియులరా, ఇప్పుడు 3వ ధన్యత మీద ఫ్రైడే మన్నాలో కూడా కొంత ధ్యానించడం జరిగింది. ఆ 3వ ధన్యత ఏదనగా సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు అని మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనంలో ప్రభువారు చెప్పిన విధముగా ఆ ధన్యత మీద ధర్మశాస్త్రములో నుండి యేసుక్రీస్తు ప్రభువారు ఆజ్ఞలను తీసుకొని, ఆ ధర్మశాస్త్రంలో ఉన్న లేఖనములను తీసుకొని ఆ యొక్క ధన్యతను విశ్లేషణ చేస్తూ వ్యాఖ్యానించారు. కనుక ఇప్పుడు ఈ యొక్క 33వ వచనమును చదివినట్లయితే, మరియు నీవు అప్రమాణము చేయక నీ ప్రమాణములను ప్రభువునకు చెల్లింపవలనని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. 34వ వచనం, నేను మీతో చెప్పినదేమనగా ఎంత మాత్రము ఒట్టు పెట్టుకొనవద్దు, ఆకాశము తోడనవద్దు, అది దేవుని సింహాసనము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ లేఖనాలు మనం చదివినట్లయితే అప్రమాణము చేయక అనే అంశం మీద మరి మన ప్రమాణములు దేవునికి చెల్లించాలి అనేటువంటి ఆలోచనతో చక్కగా ఫ్రైడే మన్నాలో వాక్యం నేర్చుకున్నాం. అందుచేత ఇప్పుడు ప్రభు అంటున్నారు, నేను చెప్పున్నదేమనగా, అనగా పాత నిబంధన గ్రంథములో ఏ ప్రభువును గూర్చి వాగ్దానం చేయబడిందో, ఏ మెస్సయ్యను గూర్చి వాగ్దానం చేయబడుతుందో, ఆ మెస్సయ్య మాటలు వినకపోయినట్లయితే నేను లెక్క అడుగుతాను, వారిని నేను శిక్షిస్తాను అని దేవుడు మరి ఆజ్ఞాపించిన విధముగా ఇప్పుడు ప్రభువారు అదే అధికారముతో నేను చెప్పున్నది ఏమనగా అని ప్రభువారు మాట్లాడుతున్నటువంటి విషయాలు చాలా ప్రాముఖ్యంగా మన జీవితంలోనికి తీసుకొనవలసిన వారమై ఉంటున్నామని మనవి చేస్తా ఉన్నాం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు అనే ఈ ధన్యత మీద యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 5వ అధ్యాయం 33వ వచనం నుండి 48వ వచనం వరకు ఆ యొక్క ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి విషయాలను ఎత్తి చూపిస్తూ వ్యాఖ్యానిస్తూ ఆ సాత్వికముతో ఎలాగ భూలోకాన్ని స్వతంత్రించుకొనవలనో అద్భుతంగా ప్రభు నేర్పించారు. కనుక ప్రియులారా, నిర్లక్ష్యంగా కాకుండా ఆత్మ ఆవేశముతో ప్రభువారు చెప్పినటువంటి ఈ మాటలను జాగ్రత్తగా ఆలకించి దైవాశీర్వాదాలు పొందాలని మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఇప్పుడు మనం లేఖనంలో చదువుతున్న విధముగా ప్రభువారు అంటున్నారు, అసలు నీవు ఎంత మాత్రమును కూడా ఒట్టు పెట్టుకొనవద్దు అని మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకనంటే ఆ రోజుల్లో యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద నివసించినటువంటి కాలంలో శాస్త్రులు, పరిసయ్యులు
అలాగే ధర్మశాస్త్రోపదేశకులు, ఆ యొక్క భక్తులు అనబడిన వారు, ధర్మశాస్త్రానికి అనుసరించి నడుస్తున్నటువంటి ఆ జనాంగమునకు వారు నేర్పించినటువంటి విషయాలన్నీ కూడా దేవుని ఆజ్ఞలను తప్పించుకోవడం ఎలాగా అని ప్రజలతో మాట్లాడుతూ ప్రమాణము చెయ్యవద్దు, అప్రమాణము చెయ్యవద్దు అన్నారు. కాబట్టి దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు పిల్లలారా, అప్రమాణము చేయకూడదని దేవుడు చెప్పాడు గనుక నా నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు, అలా ఉచ్చరించు వానిని నేను నిర్దోషిగా ఎంచెను అని ధర్మశాస్త్రములో ఉన్నటువంటి ఆజ్ఞలలో 10 ఆజ్ఞలలో 3వ ఆజ్ఞను యేసుక్రీస్తు ప్రభు వారు తీసుకొని చెప్పుచున్నటువంటి విషయం ఏంటంటే, దేవుని నామమును వ్యర్థముగా ఉచ్చరించకుండానట్లుగా అసలు ప్రమాణమే చెయ్యవద్దు అని మాట్లాడుతున్నటువంటి విశ్లేషణను మనం జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉంటున్నాం ప్రియులారా. ఆమేన్, హల్లెలూయా. 2 విషయాల కోసం సాధారణంగా ఈ లోకంలో ఒట్టు పెట్టుకోవడం అని జరుగుతుంది. మనం చెప్పేది సత్యము అని చెప్పడానికి ఒట్టు పెడతా ఉంటారు. రెండవదిగా మనం చూసినట్లయితే ఇతరులతో మనకు కలిగినటువంటి భేదాభిప్రాయాలను కొట్టివేస్తూ మనం ఒట్టు పెడతా ఉంటాం. అందుచేత దేవుని పేరట దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదు. కాబట్టి ఇప్పుడు ఆకాశము తోడనో, లేకపోతే దేవాలయం తోడనో, లేకపోతే యెరూషలేం తోడనో, లేకపోతే నా తల తోడనో, ఈ విధంగా రకరకాలుగా వేరు వేరు పద్ధతుల్లో తోడు అని పెడతా ఉంటున్నారు. అవి కూడా పెట్టవద్దు అని ప్రభువారు చెప్తూ వివరిస్తున్నటువంటి వివరణ ఇక్కడ మనం చదువుతూ ఉన్నాము. ఒట్టు అనేది మన యొక్క జీవితానికి సరిపోయేది కాదు. అది దేవుడు మాత్రమే చేయగలిగిన వాడు. ప్రమాణములు చేసేవాడు దేవుడే, ఒట్టు పెట్టుకొని నెరవేర్చేవాడు దేవుడు ఒక్కడు మాత్రమే. ప్రైజ్ ది లార్డ్. అందుకనే మనకు మించిన ప్రమాణము అది మనది కాదు. ప్రమాణం అనేది మనది కాదు. దేవుడు ప్రమాణం చేసి దాన్ని నెరవేర్చేవాడు. అందుచేత మనం ప్రమాణం చేసి ఓడిపోయేవారం. అందుచేత మనం దైవ సన్నిధానంలో ఆ ప్రమాణమే చేయకుండా జాగ్రత్త పడవలసినటువంటి విషయాలను ప్రభువారు నేర్పిస్తూ ఉన్నారు. ఆకాశము తోడు అని ఎప్పుడైతే అన్నామో అది దేవుని సింహాసనము. దేవుడు ఆసీనుడై ఉన్నాడు. ఆకాశముతో పాటు ఆకాశములో ఉన్న సృష్టి అంతటి మీద కూడా మనం ఒట్టు పెట్టుకుంటున్నాం. అంత మాత్రమే కాదు, దేవుని సింహాసనం మీద ఒట్టు పెట్టుకుంటున్నాం. దేవుని యొక్క ఆ యొక్క దేవదూతలు, ఆ మహిమ లోకం అంతటి మీద కూడా ఒట్టు పెట్టుకుంటున్నాం. దేవుని యొక్క మహిమకు ఆ యొక్క అపరాధం కలిగే విధంగా, దేవుని యొక్క ఉన్నతమైన సింహాసనమునకు మహిమనకు కీడు తెచ్చే విధంగా, అపవిత్రత కలిగే విధంగా ఒట్టు పెట్టుకుంటున్నామంటే ఎంత భయంకరమైన నరకమో ఆలోచించాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను. అందుకే ఒట్టు అనేది మంది కాదు, అది మనం వదిలిపెట్టాలి అని మనం చేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంకా ప్రభు వారు ఏమన్నారంటే, భూమి తోడనవద్దు, భూమి తోడనవద్దు. ఎందుకంటే అది దేవుని పాదపీఠం. దేవుని పాదపీఠం ఎదుట సాగిలపడాలి. దేవుని పాదం పీఠం ఎదుట తగ్గించుకోవాలి. దేవుని పాదం పీఠం ఎదుట మనము సాగిలపడి పాపములు ఒప్పుకొని, అపరాధములు ఒప్పుకొని, మన్నించమని, క్షమించమని, దేవుని కృపను పొందుకొని, క్షమాపణ పొందుకొని, దేవుని యొక్క ఆశీర్వాదాల్లో పాలు పొందడం ద్వారా భూమిని స్వతంత్రించుకోవాలి. అంతేగాని ఒట్టు ద్వారా పట్టు సాధిద్దాము అని అంటే మన జీవితంలో నష్టం తప్ప, కీడు తప్ప, శాపం తప్ప ఏమి మిగలదని మనం చేస్తున్నాం. సోదరుడా, సోదరి, ఇంకా ప్రభువు చెప్తున్న మాట ఏంటంటే, యెరూషలేము తోడనవద్దు. ఎందుకు యెరూషలేం తోడనవద్దంటే, ప్రభువు అని అన్నారు అది మహారాజు పట్టణం. మహారాజు పట్టణం. దేవుడు దానిని స్థిరపరిచాడు. ఒక మహారాజు ఎల్లప్పుడూ కూడా పరిపాలించే ఒక రాజ్యమును అక్కడ దేవుడు నిర్మించబోతున్నాడు. ఒక సింహాసనమును దేవుడు నిర్మించబోతూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్న గొప్ప సత్యం ఏంటంటే, దేవుని యొక్క మహారాజు పట్టణం అంట యెరూషలేం.
యుగ యుగాలు కూడా 1000 ఏండ్ల పరిపాలన అక్కడి నుండి దేవుడు చేయబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. భూలోక రాజ్యములన్నిటినీ కూడా ఆయన పరిపాలన చేయబోతున్నాడు. భూలోక రాజులందరూ కూడా సాగిలపడి ఆయనకు నమస్కారం చేయబోతూ ఉన్నారు. దేవుడు మహారాజు పట్టణముగా దాన్ని ఆశీర్వదించాడు. ఆయన సింహాసనమును అక్కడ ఉంచాడు. ఆయన ప్రభు అన్నాడు, నేను యెరూషలేమును కోరుకొని ఉన్నాను, నా పేరు దానికి పెట్టి ఉన్నాను. యెరూషలేముకు నా పేరు పెట్టాను. మనం స్థలాలు కొని రిజిస్ట్రేషన్ చేస్తున్నప్పుడు ఎవరు కొంటే వాళ్ళు పేర్లు పెట్టుకుంటూ ఉంటారు, అది నాది అని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ భూమి ఆకాశము సృష్టి అంతా కూడా దీనికి అంతటికి కూడా దేవుడు ఓనర్ అయినప్పటికీ మరలా చెప్తున్నాడు, యెరూషలేమును ప్రత్యేకించుకొని యెరూషలేమును ఆయన ఏర్పాటు చేసుకొని ఇది నాది అని చెప్తా ఉన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. నా పేరు పెట్టాను దీనికి. హల్లెలూయా. గ్రహిస్తూ ఉన్నావా సోదరుడా సోదరి? దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ భూమి మీద మనం స్థలాలు కొని వాటికి మన పేర్లు పెట్టి దాని ఆ యొక్క సరిహద్దులు మార్చేసి రాళ్ళు మార్చేసి అనేక విధాలుగా పోరాటాలు ఈ భూదగాదాల్లో దేవుని నామాన్ని అవమానపరుస్తూ ఉన్నప్పుడు దేవుడు నాకు ఇచ్చింది చాలు అనుకోకుండా అనేకమైన వివాదాల్లో చిక్కుకొని జీవితం అంతా నిరాశ నిస్పృహల్లో జీవించడం కంటే ప్రభు పాదపీఠమని ఎరిగి ఆ పాదపీఠం ఎదుట ప్రభువా సాత్వికుడినై నేను సహించుచున్నాను ప్రభువా, నీ కృప నాకు దయచేయ ప్రభు అని చెప్పినప్పుడు భూలోకాన్ని స్వతంత్రించుకుంటామని వాక్యం ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం సోదరుడు సోదరి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదేవిధంగా ప్రభు అంటున్నారు ఇక్కడ, నీ తల తోడని ఒట్టు పెట్టుకొనవద్దు. హల్లెలూయా. మానవ జీవితం మనది కాదు, అది దేవుని యొక్క ఊపిరి. దేవుడు తన స్వహస్తాలతో నిర్మించాడు. తల్లి గర్భంలోనే మనల్ని నిర్మించినప్పుడు ఆయన స్వహస్తాలతో నిర్మించి భూమి మీద జన్మింప చేశాడు. మన జీవితంలో దేవుడు ఎన్నెన్ని తలాంతులు పెట్టాడో అవి ఆయన మహిమార్థంగా తలాంతులు పెట్టాడు. ఆయన మహిమార్థంగా జీవించవలసినటువంటి వారమైన మనము ఒక అసత్యాన్ని సత్యమని చెప్పడానికి నా తోడు అని చెప్పినప్పుడు, లేకపోతే ఒక భయంకరమైనటువంటి విషయాన్ని తప్పించుకోవడం కోసం, ఒక పరిస్థితిని తప్పించుకోవడం కోసం నా తోడు అని అప్రమాణం చేసినప్పుడు, దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించినప్పుడు ప్రియులారా ఎంత ఘోరమైన శిక్షకు మనం గురైపోతున్నాం. దేవుడు మనల్ని సృష్టించుకుంటే ఆయన మహిమార్థంగా ప్రభువా తగ్గించుకొని నా జీవితం నీది ప్రభువా, ఇదిగో ఈ భయంకరమైన సిచ్యువేషన్ పరిస్థితిని తప్పించుకోవడానికి నాకు సహాయం చేయమని ప్రభు దగ్గర సహాయం కోరుకొని సాత్వికులుగా జగడమాడిన వాడుగా, లేకపోతే ఇతరుల జోలికి పోక దైవ సన్నిధిలో దేవుని కృపకు అప్పగించుకుంటూ నీ మీద దైవ ఆశీర్వాదాలు ప్రకటించుకుంటూ, నీ మీద దేవుని మహిమను ప్రకటించుకుంటూ, నీ మీద యేసు ప్రభు రక్తాన్ని ప్రకటించుకుంటూ, యేసు ప్రభు యొక్క కృపను నీ మీద ప్రకటించుకుంటూ దేవుని కృపలో దాగి ఉండి సాత్వికుడివై భూలోకాన్ని స్వతంత్రించుకోవాలి. కానీ పరిస్థితులను తప్పించుకోవడం కోసం నువ్వు అప్రమాణం చేసినట్లయితే దేవుని ఉగ్రతకు గురైపోయే ప్రమాదం ఉంది అని ప్రభు వారు మనకు నేర్పిస్తున్న సత్యం సోదరుడ సోదరి. దేవుని సన్నిధికి నేను అప్పగించుకుంటావా ప్రభు సన్నిధానంలో? హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంత మాత్రమే కాకుండా యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, నీవు ఒక వెంట్రుకను తెల్లగానైనను నల్లగానైనను మార్చుకోలేవు. మన జీవితంలో జరుగుతున్న సంభవాల్లో విషయాల్లో ఒక పరిస్థితిని మనం మార్చలేము, స్థితిగతులను మార్చలేము. స్థితిగతులను మార్చేవాడు దేవుడు, మన పరిస్థితులను మార్చేవాడు దేవుడు, మనకు సహాయం చేసేవాడు దేవుడు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని చెప్పమన్నాడు యేసయ్య. నువ్వు అవునంటే అది అవునే, ఇంకంతే, అందులో మార్పు లేదు. అది మనం లోకానికి చూపించగలగాలి, అది మనం జీవితంలోంచి చూపించగలగాలి. ఇతరులు మనం చెప్పిన ప్రమాణము కంటే మన మాట శ్రేష్టమని గ్రహించాలి. మనం చేసే ప్రమాణం అక్కర్లేదు, మన మాటే ప్రమాణం అని లోకం తెలుసుకోవాలి. మనం అవునన్నది అవునని కానీ, లేకపోతే కాదు అన్నది కాదు అన్నట్టుగానే ప్రజలు తెలుసుకోవాలి. కొంతమంది
మాట్లాడుతూ ఉంటారు. ప్రతి దానికి, ప్రతి చిన్నదానికి ప్రమాణం ఒట్టు 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 అని చెప్తూ ఉంటారు. చివరికి ఆ ఒట్టు ఎలా మారుతుందంటే వాడు సత్యం చెప్పినా కూడా అబద్ధమే అనుకునేటట్టుగా మారుతుంది. వాడు సత్యం చెప్పినా కూడా నమ్మడు లోకం. ఎందుకనంటే వాడు ప్రతి అసత్యానికి ఒట్టు పెట్టాడు. ఇప్పుడు నిజమైన దానికి ఒట్టు పెట్టి, నిజంగా అని చెప్పడానికి ఒట్టు పెట్టే ఈ ఒట్టు నిజంగా చెప్పినా లోకం నమ్మదు. లోకం నమ్మదు. శాపగ్రస్తంగా మారిపోతుంది, చీకటిగా మారిపోతుంది జీవితం. అందుచేత మాట, మన నోటి నుండి వచ్చే మాట దేవుడు వింటున్నాడు. ఆయన ఆకాశం అందున్నాడు. ఆయన పాదపీఠము ఎదుట మనం ఉన్నాము. ఆయన మన యొక్క తలంపులను ఎరిగిన వాడుగా, ఆయన మన యొక్క ఆలోచనలను ఎరిగిన వాడుగా, మన యొక్క చూపును ఎరిగిన వాడుగా, మన వినికిడి ఎరిగిన వాడుగా, మన మాట స్పష్టంగా విన్నవాడుగా, ప్రతి మాట విషయంలో కూడా తీర్పు చెప్పేవాడుగా ఆయన ఉన్నాడు. కనుక ఆయన ఎదుట సాత్వికముతో జీవించుట, దేవుని కృప మీద ఆధారపడి బ్రతుకుట ఎంత ఆశీర్వాదమో ఆలోచించాలని మనం చేస్తున్నాం. సహోదరుడా, సహోదరి, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒట్టు పెట్టుకొనవద్దు, ఎంత మాత్రమును ఒట్టు పెట్టుకొనవద్దు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ధర్మశాస్త్రోపదేశకులను అందులైన మార్గదర్శకులారా అని పెట్టి వారిని పిలిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 16వ వచనము నుండి 22వ వచనం వరకు నేను చదువుతున్నాను. అయ్యో అందులైన మార్గదర్శకులారా, ఒకడు దేవాలయము తోడని ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు, కానీ దేవాలయములోని బంగారము తోడని ఒట్టు పెట్టుకుంటే వాడు దానికి బద్ధుడని మీరు చెప్పుచున్నారు. అంటే సమాజము యేసుక్రీస్తు ప్రభువారు జీవించినప్పుడు ఎలా మారిపోయిందనంటే, ఒట్టు పెట్టుకోవద్దని దేవుడు చెప్పాడు కనుక కొన్ని లూప్ హోల్స్, అంటే పక్క నుండి ఆ ఒట్టు నుండి తప్పించుకోవడానికి ఒట్టు పెట్టుకున్నా పర్వాలేదు అని చెప్పి ప్రజలకు దుర్బోధ చేయడానికి ప్రజలు ఏమంటున్నారంటే, దేవాలయం తోడు అని పెట్టుకుంటే పర్వాలేదు, నువ్వు అనేయచ్చు, దేవాలయం తోడు అని అనేయచ్చు. కానీ దేవాలయం తోడు అని చెప్పిన తర్వాత దేవాలయంలోని బంగారము తోడు అని ఒట్టు పెట్టుకుంటేనే నీకు శాపం వస్తుంది, కానీ దేవాలయం తోడంటే ఏమి పర్వాలేదు అన్నట్టుగా వారు తప్పు మార్గం చెప్పారు. తల్లిదండ్రులు సన్మానించు అని అంటే, తల్లిదండ్రులకి నా వల్ల నీకు ఏది కావాలో అది దైవార్పితం అని అంటే తల్లిదండ్రులు చూడక్కర్లేదు అని ఎలాగైతే తప్పుదోవ పట్టించారో, అలాగే ఇక్కడ ఒట్టు విషయంలో కూడా యేసు ప్రభు వారిని ఖండిస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. సోదరుడు, సోదరి, 17వ వచనంలో అవివేకులారా, అందులారా, ఏది గొప్పది, బంగారమా? బంగారమును పరిశుద్ధపరచు దేవాలయమా? 18వ వచనంలో చూస్తున్నాం. బలిపీఠము తోడని ఒకడు ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు, కానీ దాని పైనుండి అర్పణము తోడని ఒట్టు పెట్టుకుంటే దానికి బద్ధుడని మీరు చెప్పుదురు. అవివేకులారా, అందులారా, ఏది గొప్పది, అర్పణమా? అర్పణమును పరిశుద్ధపరచు బలిపీఠమా? బలిపీఠము తోడని ఒట్టు పెట్టుకుని వాడు దాని తోడనియు దాని పైనుండి వాటి అన్నిటి తోడనియు ఒట్టు పెట్టుకొనుచున్నాడు. 21వ వచనం అండి. మరియు దేవాలయము తోడని ఒట్టు పెట్టుకొని వాడు దాని తోడనియు అందులో నివసించు వాని తోడనియు ఒట్టు పెట్టుకొనుచున్నాడు. మరియు ఆకాశము తోడని ఒట్టు పెట్టుకుని వాడు దేవుని సింహాసనము తోడనియు దాని పైన కూర్చున్న వాని తోడనియు ఒట్టు పెట్టుకొనుచున్నాడు. అందుచేత ఒట్టు అనేది ఎంత శాపగ్రస్తమైందో, ఎంత భయంకరమైందో, ఎంత ఉగ్రత తెచ్చేదో ప్రభువారు ఇక్కడ వివరిస్తూ ఉన్నారు. అయ్యో మా అంధులైన మార్గదర్శకులారా, అవివేకులైన అంధులారా అని చెప్పి ధర్మశాస్త్రోపదేశకులను ఆయన గద్దించినటువంటి విధానము ఇక్కడ మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. నా సహోదరులారా, ముఖ్యమైన సంగతి ఏదనగా ఆకాశము తోడని కానీ భూమి తోడని కానీ మరి దేని తోడని కానీ ఒట్టు పెట్టుకొనక మీరు తీర్పు పాలు కాకుండానట్లు, అవునంటే అవును,
కాదంటే కాదు అని ఉండవలెను. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సహోదరుడిగా యాకోబు మరి ఆ యొక్క సంఘానికి పెద్దగా వ్రాస్తూ ముఖ్యమైన సంగతి అని వారికి జ్ఞాపకం చేస్తూ ప్రభువారు చేసిన బోధలో నుండి ఈ మాట చెప్తున్నట్టుగా మనం గ్రహించుతున్నాం. ఆకాశం తోడని కానీ, భూమి తోడని కానీ, మరి దేని తోడని కానీ మీరు ఒట్టు పెట్టుకొనకుండా తీర్పు నుండి తప్పించుకోండి, దేవుని యొక్క ఉగ్రత నుండి తప్పించుకోండి. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టుగా ఉండాలి అని ప్రభు వారి మాటలను రుజువు చేస్తూ సంఘానికి వ్రాస్తున్నటువంటి విషయాలు గమనిస్తూ ఉన్నాం. కనుక సోదరుడా, ఈ సమయమందు నీ జీవితాన్ని పరిశీలన చేసుకో, పరిశోధన చేసుకో. ఊరికే మాటి మాటికి ఒట్టు అంటున్నావా, అది ఉగ్రతకు దారి తీస్తుందని సంగతి జ్ఞాపకం చేసుకో. నీ మాట అవునంటే అవును, అంతే అంతే, అది ఇంకా మరి దానికి వెళ్ళి వేరే పరిభాష లేదు. ఇక నీ జీవితంలో వేరే అర్థం రాకూడదు ఇక దాని విషయంలో. అవును అంటే అది అవును అన్నట్టుగా నీ జీవితం ఉందా, లేకపోతే చాలా ఖచ్చితమైన తీర్పు పొందుతాం. పరిశుద్ధ గ్రంథంలో పౌలు గారు కొన్ని ప్రమాణములు చేశారు, అది అవును అని చెప్పినట్టుగానే ఉన్నాయి కనుక ఆయన చేశారు. దేవుని సన్నిధిలో నీవు కూడా నీ జీవితంలో అవును అన్నట్టుగా ఉండాలి. కాదు అని అంటే అది కాదు, ఇంకంతే అంతే, అంట్లో వేరే అర్థం వచ్చేటట్టుగా ఉండడానికి వీలు లేదు. నువ్వు కాదని నీ నోటితో చెప్పిన మాట నీ జీవితంలో కూడా కాదు అన్నట్టుగా ఉండాలి. కానీ నువ్వు బయటికి కాదని చెప్పి నువ్వు హృదయంలో ఉంది అన్నట్టుగా ప్రవర్తించావా, లేకపోతే జీవితంలో నువ్వు నోటితో అవును అని చెప్పి లేదన్నట్టుగా జీవిస్తున్నావా? జాగ్రత్త, దేవుని ఉగ్రతకు గురైపోతున్నాం. దేవుడు మాత్రమే ప్రమాణములు చేయగలడు, ప్రమాణములు నెరవేర్చగలడని దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. ప్రియులారా, ఈ లోకంలో బైబిల్ గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో దేవుడు అనేకమైన ప్రమాణాలు చేశాడు. అందులో కొన్ని ప్రమాణములను మనం నేర్చుకుందాం త్వరగా. మొట్టమొదటిగా దేవుడు ఆదాముతో ప్రమాణం చేశాడు. ఆదికాండం 3వ అధ్యాయం 17వ వచనం నుండి 19వ వచనం వరకు ఈ విధంగా ఉంది. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును. పొలములోని పంట తిందువు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కాచి ఆహారము తిందువు. ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువని చెప్పెను. దేవుని బిడ్డలారా, పరిశుద్ధులారా, దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. దేవుడు ప్రమాణములు చేశాడు. ఆదాముతో మొట్టమొదటిగా ఇక్కడ ప్రమాణం చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఏంటి అని అంటే, నీవు తినవద్దని పండు తిన్నావు గనుక నీ జీవితంలో కలిగే కష్టం, భూమి నీకు మొలిపించి ముళ్ళ పొదలు గచ్చ పొదలు, ముళ్ళ తుప్పలు గచ్చ పొదలు బ్రతికినంత కాలము చెమట కారుస్తూ ఆహారం తింటావు. ఇది ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి. మానవుడు పాపం చేసినందుకు పొందుకున్నటువంటి దేవుని యొక్క సన్నిధిలో పొందుకున్నటువంటి ప్రమాణము అని మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. తరువాత రెండవదిగా మనం చూసినప్పుడు నోవహుతో కూడా దేవుడు ప్రమాణం చేశాడు. ఆదాముతో ప్రమాణం చేసినప్పుడు ఆయన అతనికి చర్మపు చొక్కాలను కుట్టించి ఇచ్చాడు, గుర్తు. ఆదాముతో చేసిన ప్రమాణానికి ఒక గుర్తు కూడా ఇచ్చాడు దేవుడు. ఆ గుర్తు ఏంటంటే చర్మపు చొక్కాలు. అతనికి అతని భార్యకు గొర్రెను వధించి రక్తాన్ని చిందించి ఆ చర్మాన్ని ఒలిచి ఆ చర్మముతో వారి యొక్క మానమును కప్పుకోవడానికి వస్త్రాలు కుట్టించి ఇచ్చాడు. లేకపోతే వాళ్ళు ఆకులతో కచ్చడాలు కుట్టుకొని మొలను కప్పుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ దేవుని వాక్యంలో రెండవదిగా నోవహుతో దేవుడు ప్రమాణం చేశాడు. ఆదికాండము 9వ అధ్యాయము 1 నుండి కొన్ని వచనాలు చదువుతున్నాను. మరియు దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి, మీరు ఫలించి
అభివృద్ధి పొంది భూమిని నింపుడి, మీ భయమును మీ బెదురును అడవి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, నేల మీద ప్రాకు ప్రతి పురుగును, సముద్ర చేపలన్నిటికీ కలుగును. అవి మీ చేతికి అప్పగింపబడి ఉన్నవి. ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారమగును. పచ్చని కూర మొక్కలనిచ్చినట్లు వాటిని మీకు ఇచ్చి ఉన్నాను. అయినను మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు. రక్తమే దాని ప్రాణము. మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయుదును. దాని గూర్చి ప్రతి జంతువును నరులను విచారణ చేయుదును. ప్రతి నరుని ప్రాణమును గూర్చి వాని సహోదరుని విచారణ చేయుదును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మరి దేవుని వాక్యంలో చూసినట్లయితే దేవుడు నోహుతో ఒక ప్రమాణం చేశాడు. ఇక్కడ ఈ ప్రమాణం చేస్తున్నప్పుడు రక్తమును గూర్చి, నరుని రక్తమును గూర్చి ప్రతి జంతువుని నేను అడుగుతాను, అలాగే వాని సహోదరుని కూడా అడుగుతాను. వారు లెక్క అప్పగించవలసిందే. నరుని రక్తమును గూర్చి అంతగా దేవుడు పట్టించుకున్నట్టుగా మనం లేఖనంలో చదువుతా ఉన్నాం. అందుచేత మానవుని యొక్క రక్తము అనేటువంటిది, ఏ జంతువునైనా సరే ఆహారంగా మీరు తీసుకున్నప్పుడు దాని రక్తాన్ని చిందించి ఒలికించి దాని మాంసమును మీరు తినవచ్చు. కానీ మానవుని మాత్రం ఆ రక్తాన్ని చిందించకూడదు. చిందిస్తే దాని గురించి లెక్క అడుగుతానని దేవదేవుడు ఇక్కడ నోహుతో ప్రమాణం చేశాడు. అంతేకాకుండా ఇక మీదట నేను వర్షాన్ని పంపించి భూమిని నీళ్లతో నాశనము చెయ్యను అని చెప్పడం కోసం దానికి ఒక గుర్తు కూడా ఇచ్చాడు. నోహుతో చేసిన ప్రమాణానికి ఒక గుర్తుగా దేవుడు రంగుల ధనుస్సును ఆకాశంలో ఉంచాడు. ఆమేన్, హల్లెలూయా. తర్వాత అబ్రహాముతో దేవుడు ప్రమాణం చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆది కాండము 22వ అధ్యాయము 16-17 వచనాలు మనం చదువుకుందాం. నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని వెనుతీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకొందరు. హల్లెలూయా. అబ్రహాముతో దేవుడు చేసినటువంటి ఆ యొక్క ప్రమాణము నాకు గుర్తుగా దేవుడు సున్నతి అనే గుర్తు ఇచ్చాడు. హల్లెలూయా, ఆమేన్. సున్నతి అనే గుర్తు ద్వారా వారు ఈ లోకంలో ప్రత్యేకింపబడి దేవుని కొరకు ఒక ప్రత్యేకమైన జనాంగముగా ఉంటుండగా ఈ యొక్క భూలోకములో ఉన్న సమస్త వంశములను కూడా వారు దీవించినట్లుగా, లేకపోతే వారి యొక్క శత్రువుల గవిని వారు స్వాధీనం చేసుకునే విధంగా దేవుడు వారిని ఆశీర్వదించి చేసిన ప్రమాణమును ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. తర్వాత ఇశ్రాయేలీలతో పాత నిబంధన చేశాడు దేవుడు. ధర్మశాస్త్రమును 10 ఆజ్ఞల పలకలను దానికి గుర్తుగా దేవుడు వారికి ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. లేఖనంలో నిర్గమాకాండము 20వ అధ్యాయం అంతా మనం చదివినట్లయితే ఆకాశము మీద నుండి దేవుడు మాట్లాడుతూ ఆ యొక్క సీనాయి పర్వతం మీద దేవుడు దేవదూతల ద్వారా ఆ ఇశ్రాయేలు ప్రజలతో ధర్మశాస్త్ర నిబంధన వాక్యములను వారికి ప్రకటిస్తూ దానికి గుర్తుగా 2 నిబంధన పలకలు, 10 ఆజ్ఞల పలకలు ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 5వదిగా దావీదుతో దేవుడు చేసిన నిబంధన. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ యొక్క రాజ్యమును స్థిరపరుస్తున్నాను, నీ సింహాసనమును నేను స్థిరపరుస్తున్నాను అని చెప్పి గుర్తుగా సూర్యుడిని చంద్రుడిని ఆయన గుర్తుగా ఇచ్చాడు. సూర్యుడు ఉన్నంత కాలం, చంద్రుడు ఉన్నంత కాలం నీ రాజ్యం నిలిచి ఉంటుంది, నీ సింహాసనం నిలిచి ఉంటుంది అని దేవుడు దావీదుతో వాగ్దానం చేశారు. హల్లెలూయా. సదాకాలము నిలిచే రాజ్యము దావీదు రాజ్యం అని ఇక్కడ మనం లేఖనాల్లో తెలుసుకుంటున్నాం. అందుచేత సూర్యుడిని చంద్రుడిని గుర్తుగా పెట్టాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. మరి లోకమునకు దేవుడు ఒక వాగ్దానం చేశాడు. సర్వ లోకానికి కూడా దేవుడు ఒక ప్రమాణం చేశాడు. రక్షకుణ్ణి మీకు ఇస్తున్నాను అని చెప్పి
లూకాసు వార్త 1వ అధ్యాయము 67వ వచనము నుండి 75వ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడి ఉంటున్నది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. మరియు అతని తండ్రి జకరియా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవచించెను, ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేసెను. తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును, అనగా మన శత్రువుల నుండి మనలను ద్వేషించు వారందరి చేతుల నుండి తప్పించి రక్షణ కలుగజేసెను. దీనిని గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. ఆయన మన పితరులను కరుణించుటకును తన పరిశుద్ధ నిబంధనను, అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకము చేసుకున్నటకును, మనము శత్రువుల చేతులను విడిపింపబడి మన జీవితకాలం అంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకు ఈ రక్షణ కలుగ చేసెను. హల్లెలూయా. సర్వలోక మానవాళి కోసం అబ్రహాముకు వాగ్దానం చేసిన విధంగా దావీదుకు చిగురుగా, దేవునికి స్తోత్రం, లోక రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో పుట్టాడు అని జకరియా భక్తుడు ఆయన ప్రవచిస్తూ ఆ లేఖనాలను, ఆ ప్రమాణములను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవునికి మా స్తోత్రం కలుగును గాక. కనుక లోకముతో దేవదేవుడు చేసిన ప్రమాణానికి గుర్తుగా బాప్తిస్మము అనేటువంటి గుర్తును దేవుడిచ్చాడు. ఎప్పుడైతే మనము యేసుక్రీస్తు ప్రభువును సొంత రక్షకునిగా హృదయంలో చేర్చుకొని పాప క్షమాపణ పొంది ఆయన రక్తంలో మన పాపాలన్నీ కడిగి వేసుకొని మారు మనసు పొంది ఆ బాప్తిస్మము, నీటిలో బాప్తిస్మం పొంది పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందినప్పుడు దేవుని రాజ్యములో ప్రవేశిస్తూ ఉన్నాం. అందుచేత దేవుడు లోకముతో చేసిన ప్రమాణం, అంటే అబ్రహాము దావీదులకు చేసిన ప్రమాణమును ఆయన నెరవేరుస్తూ లోకానికి రక్షకుడిగా ఆయన వచ్చి మానవాళికి విమోచన కలగజేసిన ప్రమాణమును నెరవేర్చి ఉన్నాడని లేఖనాన్ని బట్టి మనం గ్రహిస్తూ ఉన్నాం. సోదరుడ సోదరి, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది లోకమంతటికి కూడా దేవుడు ఏర్పాటు చేసిన రక్షణ శృంగం. ఆమేన్, హల్లెలూయా. తర్వాత 7వదిగా మనం చూస్తున్నాము సంఘాలకు దేవుడు చేసినటువంటి ప్రమాణం. సంఘమును అనగా క్రీస్తు రక్తంలో కడగబడిన మానవ జాతికి ఒక ప్రత్యేకంగా, అంటే లోకములో రక్షకుడిని దేవుడు ఇచ్చినప్పటికీ ఎవరైతే రక్షణ పొందుతున్నారో వారికి ప్రత్యేకంగా ఒక వాగ్దానం, ఒక ప్రమాణం చేయబడ్డది. ఆ ప్రమాణము సంఘములతో దేవుడు చేశాడు. అనగా ఆయన శరీరం, సంఘము అనగా ఆయన శరీరం, అనగా ఆయన శరీరముతో యేసుక్రీస్తు ప్రభువారు చేసిన ప్రమాణములను ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో 7 సంఘాలకు ఆయన చేసిన ప్రమాణములు, జయించిన వాడు వీటిని స్వతంత్రించుకొనును అని చెప్తూ ఆయన 7 సంఘాలకు కూడా ప్రమాణం చేశాడు. ఖచ్చితంగా వీటిని స్వతంత్రించుకుంటారు జయించిన వారు. 7 ప్రాముఖ్యమైన ప్రమాణములను గూర్చి మనం విన్నాం. ఆదాముతో దేవుడు చేసిన ప్రమాణం, తర్వాత నోహుతో దేవుడు చేసిన ప్రమాణం, తర్వాత అబ్రహాముతో దేవుడు చేసిన ప్రమాణం, తర్వాత ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు చేసిన ప్రమాణం, తర్వాత దావీదుతో చేసిన ప్రమాణము, తర్వాత లోకమంతటికి దేవుడు చేసిన ప్రమాణము. ఇప్పుడు చివరిగా దేవుని పరిశుద్ధులు, అనగా క్రీస్తు రక్తంలో కడగబడి రక్షణ పొందిన పరిశుద్ధులకు వాగ్దానం చేస్తూ ప్రమాణం చేసినటువంటి ప్రమాణములో మనం విన్నాం. కనుక దేవుడు ప్రమాణములు చేసి వాటిని నెరవేర్చువాడై ఉంటున్నాడు. మానవుడు ఒట్టు పెట్టుకొని ఆ ఒట్టును తీర్చలేక ఆ సరైన విధముగా దాన్ని ఆ ప్రమాణము చెయ్యలేక ఓడిపోయి నరకానికి వెళ్ళిపోవడం కంటే ఆ ఒట్టు పెట్టుకొనకుండా దేవుడి ప్రమాణముల మీద ఆధారపడి, క్రీస్తు ప్రమాణముల మీద ఆధారపడి ఆ వాటిని నెరవేర్చిన దేవునికి మన జీవితాలు అప్పగించుకొని కృతజ్ఞతతో ఆయనను ఆరాధన చేస్తూ ఆయన అడుగు జాడల్లో నడవడం అనేటువంటిది ప్రభు మనకిచ్చిన ధన్యతగా తీసుకొని ప్రభు మహిమ కొరకు జీవించవలసిన వారమై ఉంటున్నాం.
ఆమేన్, హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గారు కొన్ని సందర్భాలలో దేవుని వాక్యాన్ని ఆయన మాట్లాడుతూ కొన్ని ప్రమాణములను ఆయన చేశారు. ఆ ప్రమాణములను గూర్చి ఆలోచన చేస్తూ దేవుని సన్నిధిలో వాక్యాన్ని చదువుకుందాం. రోమాపత్రిక 9వ అధ్యాయము 1, 2, 3 వచనాలు నేను చదువుతున్నాను. నాకు బహు దుఃఖమును నా హృదయములో మానని వేదనయు కలవు. క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధమాడుట లేదు. పరిశుద్ధాత్మ యందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యమిచ్చుచున్నది. సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడనై ఉండగోరుదును. అంటే ఇదొక ప్రమాణం. ఏమన్నాడంటే క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను అని రూఢిపరచడం కోసం ఆయన చేసే ప్రమాణాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ అబద్ధం ఆడుట లేదు, ఇది సత్యమే, నేను చెప్తున్నది సత్యమే. క్రీస్తు నుండి పరిశుద్ధాత్మ దేవుడు నా మనస్సాక్షితో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు అని చెప్తూ ఒక ప్రమాణము చేస్తున్నాడు. క్రీస్తు నుండి శాపగ్రస్తుడనై వేరై శాపగ్రస్తుడనై ఉండగోరుతాను నా సహోదరుల కోసం అని ఆయన చెప్పుచున్నటువంటి మాటను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. సాధ్యమైతే అనే మాట ఇక్కడ వాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే సాధ్యము కాదు, అది నా వల్ల కాదు, నేను క్రీస్తు నుండి వేరే అవ్వలేను. అయితే దేవునికి స్తోత్రం కలుగును గాక. వారిని గూర్చిన మానని వేదన, బహు దుఃఖము నా శరీరంలో ఉంది. వాళ్ళు రక్షణ పొందాలి. దేవుని యొక్క హృదయ వాంఛ కూడా అదే గనుక పౌలు గారు ఈ మాట అనినందుకు ఆయన మీద నేరం మోపబడడం లేదని నేను తలస్తూ ఉన్నాను. సహోదరుడు సహోదరు, సువార్తలో మనము దేవుని సన్నిధిలో ఆ దేవుని మహిమార్థంగా వాడే కొన్ని మాటలు ఇక్కడ అవి దేవుని చిత్తాన్ని నెరవేర్చేవిగా ఉంటున్నాయి గనక ఆ విధంగా పౌలు గారు దాన్ని ఉపయోగిస్తున్నారు. అయితే మనమైతే మన జీవితంలో పౌలు గారు అంతటి ఆత్మీయ జీవితంలో ఎదగలేదు కనుక మన జీవితంలో ఆ యొక్క ప్రమాణముల జోలికి వెళ్లకుండా ఉండడమే మంచిది అని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా మనం చదివినట్లయితే 2వ కొరింథీ పత్రికలో 1వ అధ్యాయం 23వ వచనంలో పౌలు గారు ఇక్కడ కూడా అదే మాట పలికినట్లుగా లేఖనములో మనం చదువుతూ ఉన్నాం. 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుతున్నాను. మీ యందు కనికరము కలిగినందున నేను మరలా కొరింథునకు రాలేదు, నా ప్రాణము తోడు ఇందుకు దేవునిని సాక్షిగా పెట్టుచున్నాను. సంఘాన్ని స్థిరపరచడం కోసం, సంఘాన్ని బలపరచడం కోసం సత్యం వివరిస్తూ దేవుని సన్నిధిలో దేవుని ఎదుట యథార్థంగా ఆయన తీసుకున్న నిర్ణయాన్ని బట్టి అతడు దేవుని మహిమపరుస్తూ చేసిన ప్రమాణాన్ని ఇక్కడ లేఖనంలో మనం చదువుతా ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ యందు కనికరము కలిగినందున నేను మరలా కొరింథునకు రాలేదు. అంటే కొరింథీయులకు ఉన్నటువంటి ఆ దుర్భరమైనటువంటి పరిస్థితులు విన్నాడు. ఎవరి ద్వారానో విని వారిని ఖండిస్తూ 2 ఉత్తరాలు రాశారు. కొరింథీయులకు రాసిన మొదటి ఉత్తరం, కొరింథీయులకు రాసిన ఈ 2వ ఉత్తరం మనం చదువుతా ఉన్నాం. అందులో అనేకమైన విషయాలు సంఘాన్ని క్రమపరుస్తూ, సంఘాన్ని క్రమశిక్షణలో పెడుతూ, ఖండిస్తూ, తప్పుదిద్దుతూ, సరిచేస్తూ అనేకమైన విషయాలు వారితో వ్రాసి నేను వస్తే ఒకవేళ చాలా దేవుని నామం ఒకవేళ అవమానపరచబడుతుందేమో అనే ఉద్దేశంతో నేను దేవుని సాక్షిగా పెడుతున్నాను, నేను మీ దగ్గరికి రాలేదు అని చెప్తా ఉన్నాడు. మీ యందు కనికరము కలిగినందున నేను కొరింథుకు రాలేదు. నేను వస్తే మిమ్మల్ని ఇంకా ఎక్కువగా ఖండించి ఉండేవాడినేమో, ఇంకా ఎక్కువగా మిమ్మల్ని గాయపరిచేవాడినేమో. కనుక మీ యందు కనికరము కలిగిన వాడినై నేను రాలేదు. ఇందుకు నేను దేవుణ్ణి తోడు సాక్షిగా పెట్టుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా ప్రాణము తోడు ఇందుకు దేవుణ్ణి సాక్షిగా పెట్టుచున్నాను.
ఎంత ఖచ్చితమైన పరిచర్య! దైవ సేవలో ఖచ్చితమైన పరిచర్య మనం చేయాలి. శాపగ్రస్తమైన పరిచర్య కాదు, కానీ దేవుని కొరకు స్థిరపరుస్తూ వాక్యములో సంఘాన్ని స్థిరపరుస్తూ చేసే సేవ ఖచ్చితమైన సేవ. దేవుడు సాక్ష్యం ఇచ్చే సేవ గనుక ఆ విధంగా సాక్ష్యం పెట్టి దేవుని మహిమపరుస్తున్నట్లుగా లేఖనములో మనం చదువుతున్నాం. సంఘాన్ని స్థిరపరచడం కోసం ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుందాం. క్రీస్తు యేసు యొక్క దయారసమును బట్టి మీ అందరి మీద నేనెంత ఆపేక్ష కలిగి ఉన్నానో దేవుడే నాకు సాక్షి. హల్లెలూయా. ఇక్కడ కూడా ఫిలిప్పీ సంఘానికి, అక్కడ కొరింథీ సంఘానికి వ్రాసినట్టుగానే ఇక్కడ ఫిలిప్పీ సంఘానికి అపోస్తలుడైన పౌలు గారు దేవుణ్ణి సాక్ష్యంగా పెడుతున్నాడు. అదేంటంటే, మీ క్రీస్తు యేసు యొక్క దయారసమును బట్టి మీ అందరి మీద నేనెంత అపేక్ష కలిగి ఉన్నానో, సంఘం మీద నాలో ఉన్న ఆసక్తి, సంఘం మీద మీ అందరి కొరకు నాలో ఉన్నటువంటి అనురాగం, ప్రేమ, దయారసం, క్రీస్తు ప్రేమ నన్ను బలవంతం చేస్తున్న పరిస్థితులను బట్టి మీ మీద నేను ఎంత అపేక్ష కలిగి ఉన్నానో దాన్ని బట్టి దేవుడే నాకు సాక్షి అని పెడుతూ ఉన్నాడు. నువ్వు చేసే సేవా పరిచర్యలో ఒట్టు పెట్టుకునేటట్టు ఉన్నాయా, లేకపోతే అక్రమమైన మార్గంలో ప్రజల ఎదుట అసత్యంగా కనబడుతూ ఇది నేను సరిగ్గానే చేస్తున్నానని సత్యంగా ప్రకటించుకునే ఒట్టులు నువ్వు కలిగి ఉన్నావా? ఎలాంటి పరిచర్య నువ్వు చేస్తున్నావు? సహోదరుడా, సహోదరి, నీవు తలాంతులు కలిగి ఉన్నావు. దేవుడు నీకు కొన్ని బాధ్యతలు సంఘంలో అప్పగించాడు. అవి చెయ్యకపోయినా కూడా నేను చేస్తున్నాను అన్నట్టుగా దేవుని సన్నిధిలో ఒట్టు పెట్టుకునేటట్టు ఉన్నావా? యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన విధంగా సాత్వికము అనే దాన్ని సంపాదించుకొని నమ్మకత్వము, యథార్థతతో దైవ దీవెనలు పొందాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. లూకా సువార్త 22వ అధ్యాయము 37వ వచనాన్ని చదువుతున్నాను. దేవుని వాక్యంలో చదువుకుందామండి. ఆయన అక్రమకారులలో ఒకడుగా ఎంచబడెను అని వ్రాయబడిన మాట నాయందు నెరవేరవలసి ఉన్నది. ఏలయనగా నన్ను గూర్చిన సంగతి సమాప్తమవుచున్నదని మీతో చెప్పుచున్నానెను. దొంగల మధ్యలో యేసు ప్రభు సిలువలో వేలాడుతున్నాడు. ఈ పక్కన ఒక దొంగ, ఆ పక్కన ఒక దొంగ, మధ్యలో యేసు క్రీస్తు ప్రభువారు. అక్రమకారుల మధ్యలో, అక్రమకారులు ఆయన మీద అక్రమంగా వేసిన నిందలో, అక్రమంగా ఒట్టు పెట్టుకొని అక్రమమైన ప్రమాణాలతో, అక్రమమైనటువంటి అసత్య సాక్ష్యాలతో ఆయన దోషిగా నిలబెట్టి ఆయన మీద నేరం మోపి నిందలు వేసి ఆయన మరణానికి అప్పగించారే. పిలాతు కూడా ఈయనలో నాకు ఏ దోషము కనబడలేదు అని చెప్పి చేతులు కడుగుకుంటూనే ఆయనను సిలువ వేయడానికి అప్పగించిన అక్రమకారుల యొక్క అధికారుల యొక్క అక్రమ అధికారాన్ని బట్టి, అక్రమమైనటువంటి తీర్పును బట్టి ఆయన సిలువలో నీ కోసం నా కోసం వేలాడాడు. సోదరుడా, సోదరి, అందుచేత ఇంతవరకు నీ జీవితంలో అక్రమమైన అప్రమాణాలు చేసి లేని ఒట్టులను పెట్టుకొని లేని ఉన్నట్టుగా సత్యమని రుజువు చేయడానికి అసత్యమైనటువంటి మరి తోడు అనేటువంటిది పెట్టుకొని దేవుని తోడని, లేకపోతే మనుషుల తోడని, లేకపోతే నీ తోడని, లేకపోతే ఈ సృష్టిలో కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తూ తోడని నువ్వు పెట్టుకుంటున్నావే, అవన్నీ కూడా నీ జీవితానికి ఉరిగా మారిపోయి ఉంటుండగా, నాశనానికి తీసుకుని వెళ్ళిపోతుంటుండగా ఇప్పుడే మారు మనసు పొంది పశ్చాత్తాపడి, అవును ప్రభువా, ఇంతవరకు తండ్రి నాయనా ఈ యొక్క అప్రమాణము అనే పాపము నా జీవితంలో భయంకరంగా ప్రభువా ఉంది నాయనా, ఈ శాపము నుండి నన్ను విడిపించు, ఈ అక్రమము నుండి నన్ను విడిపించు. ఇక మీదట నా జీవితంలో అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టుగా నా మాట ఉండునట్లుగా నన్ను సరిచేయి ప్రభువా, నన్ను సిద్ధపరచు ప్రభువా, నీ రక్తముతో నన్ను కడుగు ప్రభువా, నన్ను పవిత్రపరచు ప్రభువా అని నువ్వు ప్రార్థన చేయగలుగుతావా? లూకా సువార్త 22వ అధ్యాయంలోనే 24వ వచనం నుండి మనం చదివినట్లయితే
తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడునో అను వివాదము వారిలో పుట్టగా ఆయన వారితో ఇట్లనెను, అన్యజనులలో రాజులు వారి మీద ప్రభుత్వం చేయుదురు, వారి మీద అధికారము చేయుదురు, ఉపకారులు అనబడుదురు. మీరైతే అలాగు ఉండరాదు. మీలో గొప్పవాడు చిన్నవాని వలెను, అధిపతి పరిచారకుని వలన ఉండవలను. గొప్పవాడెవడు? భోజన పంక్తిని కూర్చుండేవాడా, పరిచయ చేయువాడా? పంక్తిని కూర్చుండేవాడే కదా. అయినను నేను మీ మధ్య పరిచర్య చేయువాని వలె ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. గనుక యేసుక్రీస్తు ప్రభువారు అధికారము చేయడానికి రాలేదు, కానీ సాత్వికముతో ప్రాణం పెట్టడానికి వచ్చాడు, పరిచర్య చేయడానికి వచ్చాడు. ప్రాణం పెట్టడానికి వచ్చి తన రక్తాన్ని మన కొరకు ధారపోసాడు. సోదరుడ సోదరి, యోహాను సువార్త 19వ అధ్యాయము 9వ వచనం, నీవెక్కడి నుండి వచ్చితివని యేసును అడిగాను. అయితే యేసు అతనికి ఏ ఉత్తరమును ఇయ్యలేదు. హీ entered his headquarters again and said to Jesus, where are you from? But Jesus gave him no answer. పిలాతు, నువ్వు ఎక్కడి నుండి వచ్చావు అని అడిగారు. దానికి ప్రభువు జవాబు ఇవ్వలేదు. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడి నుండి వచ్చాడో పిలాతుకు తెలుసుంటే ఖచ్చితంగా సిలువ వెయ్యక ఉండేవాడే. కానీ ప్రభు చెప్పగలవాడే, కానీ ఆయన చెప్పలేదు. కారణం ఏంటో తెలుసా? సాత్వికంలో ఉన్న అద్భుతమైన జయాన్ని ఆయన పొందుకోవాలని కోరుకున్నాడు. గొర్రె బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె మౌనముగా ఉండునట్లుగా, వదకు తేబడిన గొర్రె మౌనముగా ఉండునట్లు యేసుక్రీస్తు ప్రభువారు శిక్ష వేసేవాని ముందు, ఆయనకు మరణ శిక్ష దండన విధించేవాని ముందు మౌనంగా ఉన్నట్లుగా మనం లేఖనంలో చదువుతూ ఉన్నాం. సోదరుడా సోదరి, సాత్వికమే జయిస్తుంది ఈ లోకంలో. వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు, దేవుని ఆశీర్వాదాలను స్వతంత్రించుకుంటారు, దేవుని యొక్క దీవెనలను స్వతంత్రించుకుంటారు. కనుక మన నోటితో ఏది పడితే అది మాట్లాడడం, అక్రమంగా ఒట్టు పెట్టుకొని దేవుని ఉగ్రతకు గురిపోవడం కాదు, కానీ లేని దానిని సంపాదించడం కోసం, లేకపోతే వివాదాన్ని పోగొట్టడం కోసం అక్రమమైన ఒట్టులు పెట్టుకొని ఎలాగో తప్పించుకుందాము, ఎలాగో సాధిద్దాము, ఎలాగో సంపాదిద్దాము అని అనుకుంటే దేవుని ఉగ్రత తప్పదు. కానీ ఎప్పుడైతే తగ్గించుకొని యథార్థతతో ప్రమాణము అనేటువంటిది దేవుని ఎదుట దేవునికి మహిమకరంగా ఉండే విధంగా ఎప్పుడైతే మనం అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టుగా చెప్తామో దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటాం. యేసయ్యా, నీ రక్తంతో నన్ను కడుగు ప్రభువా, నీ రక్తంతో నన్ను శుద్ధి చేయి ప్రభువా, నీ రక్తంతో నన్ను విమోచించు ప్రభువా. ఇంతవరకు నాయన అప్రమాణం అనే పాపమును బట్టి ఏ యొక్క పరిస్థితి నా జీవితంలో వచ్చిందో దాని అంతటిని కూడా ఒప్పుకుంటున్నాను, దాన్ని విడిచిపెడుతున్నాను ప్రభువా. ఇదిగో నా జీవితాన్ని సమర్పించుకుంటున్నాను అని యేసు ప్రభు కొరకు నీ జీవితాన్ని సమర్పించుకోగలవా? ప్రభువు ఎంత సాత్వికంతో ఈ లోకంలో ఆయన ఈ లోకాన్ని జయించాడో, మానవాళిని జయించాడో, రక్షకుడిగా అవతరించాడో, అదే ఆశీర్వాదం నీ జీవితంలో కూడా ఉండులాగున దేవుని యొక్క ఆశీర్వాదాలు ఈ ప్రజలందరూ కూడా పొందుకునే విధంగా, భూలోకంలో ఉన్న మానవ జాతి అందరూ కూడా రక్షణ పొందే విధంగా నీవు అన్యాయాన్ని సహిస్తూ, బాధలను సహిస్తూ, సహనముతో కలిగిన, దేవునికి స్తోత్రం కలుగును గాక, సాత్వికముతో కూడిన దేవుని యొక్క ఆశీర్వాదాలను నువ్వు స్వతంత్రించుకుంటూ ప్రభు కొరకు జీవిస్తానని నిబంధన చేసుకుంటావా? ప్రమాణం చేస్తావా దేవునితో? ఇప్పుడే నువ్వు దేవునితో నిబంధన చేసుకో. నీ ప్రమాణములు దేవునికి చెల్లించాలి అని యేసుక్రీస్తు ప్రభు వారు నేర్పిస్తూ ఉన్నారు. ప్రార్థన చేసుకుందాం. మహాఘనుడు, మహోన్నతుడు,
పరిశుద్ధుడు నిత్య నివాసువైన మా పరలోకపు తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా దేవ, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, సర్వకృపానిధిగా తండ్రి, సృష్టికర్తమైన దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇంతవరకు ప్రభువా నీ లేఖనములో నుండి అనేకమైన విషయాలు మేము నేర్చుకున్నాం తండ్రి. అవును ప్రభువానికి స్తోత్రనైనా. అయ్యో ప్రభువా, ఈ లోకంలో అప్రమాణము చేయుట ద్వారా ఎంత ఘోరమైన శిక్ష అనుభవించబోతున్నామో, ఆ అప్రమాణము జోలికే వెళ్లకుండా, ప్రమాణం అనే జోలికే వెళ్లకుండా దేవానికి స్తోత్రం, ఈ లోకంలో ప్రభువా నాయన ఎంతగా మేము ఆ యొక్క పాపానికి దూరంగా ఉండాలో, ఆ యొక్క లోక సంబంధమైన అపవిత్రతకు దూరంగా ఉండాలో, ప్రభువానికి స్తోత్రం, మా మాటలో జాగ్రత్త కలిగి ఉండాలో మీరు మాకు నేర్పిస్తూ ఉన్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్ముడా రండి ప్రభువా, మా మాటలను తండ్రి, మా యొక్క ప్రమాణములను ప్రభువా, మా స్థితిగతులను మీ స్వాధీనంలో తీసుకోండి ప్రభువా. నీ చిత్త ప్రకారంగా అడుగు వేయుటకు ప్రభువా, నిన్ను భూమి మీద మహిమపరచుటకు తండ్రి మీరు కృపాను గ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అంధకార చీకటి శక్తులకు ప్రభావం లయపరచండి ప్రభువా. దేవా, నీవు వాగ్దానం చేసేవాడు గనుక మేము వాగ్దానాలు చేసి ఈ లోకాన్ని స్వతంత్రించుకోవడం కాదు, కానీ మేము ఒట్టు పెట్టుకొని ప్రభువా ఈ లోకంలో ఉన్న పరిస్థితులు తప్పించుకోవడం కాదు, కానీ నీ ప్రమాణముల మీద ఆధారపడి, నీ రక్షణ మీద ఆధారపడి నిన్ను మహిమపరుస్తూ ఈ లోకంలో నిన్ను ఘనపరుస్తూ ముందుకు సాగిపోయే కృపను మాకు అనుగ్రహించండి. పరిశుద్ధాత్ముడా రండి ప్రభువా, నీ చిత్తం మా జీవితంలో జరిగించండి తండ్రి. పరిశుద్ధాత్ముడా మాకు నేర్పించండి ప్రభువా, నీ సత్యములు నేర్పించండి తండ్రి. మీ జీవము మాకు ధరింపచేయండి ప్రభువా. నీ నిత్య మహిమలో యుగ యుగములో నీ సన్నిధిలో నిలిచి ఉండే భాగ్యము మాకు అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ క్షణమందు ఎవరైతే వారి జీవితంలో కలిగినటువంటి ఆ పరిస్థితులను ఒప్పుకొని కన్నీరు కార్చి పశ్చాత్తాపపడి ప్రభువా ప్రార్థిస్తూ ఉన్నారో, ఒక్కోసారి వారిని దర్శించి నీ రక్తముతో కడగమని ప్రార్థిస్తున్నాం, పవిత్రపరచమని ప్రార్థిస్తున్నాం, నీ మహిమ ఎదుట నిలబెట్టమని ప్రార్థిస్తున్నాం. నీ రాకడ కొరకు మమ్మల్ని అందరినీ కూడా సిద్ధపరచండి ప్రభువా. నీ కృపకు మమ్మల్ని మేము అప్పగించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణములు క్షమించము, మమ్మల్ని శోధంలోనికి తేక కీడుని తప్పించము. ఎందుకనగా రాజ్యము బలము మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క దివ్యమైన ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి అత్యధికమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహవాసము, సమాధానము, ఆశీర్వాదము, ఆదరణ కూడి వచ్చిన మన అందరికను, సర్వలోకుల సకల పరిశుద్ధులకును, ఇశ్రాయేలు ప్రజలకును, యెరూషలేమునకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. God bless you. Praise the Lord. Come on.